నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం రోజుకొక మలుపు తీసుకుంటోంది. శనివారం రాత్రి జరిగిన తన తల్లి పుట్టినరోజు వేడుక సమయంలో మంచు విష్ణు జనరేటర్లో పంచదార పోసి తన కుటుంబాన్ని అంతం చేయాలని కుట్ర చేశాడంటూ మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు భార్య, మనోజ్ తల్లి అయిన నిర్మలాదేవి పోలీసులకు రాసిన లేఖ వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు తమ ఇంట్లోని గొడవలపై మాట్లాడని నిర్మలాదేవి తొలిసారి బయటికి రావడం ఆసక్తిగా మారింది. ఈ వివాదంలో మంచు విష్ణు తప్పేమీ లేదంటూ సొంత కొడుకు మనోజ్కి షాక్ ఇచ్చారామె. నిర్మలాదేవి పేరిట పోలీసులకు రాసినట్లు వైరల్ అవుతోన్న లేఖలో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. డిసెంబర్ 14న తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని ఇంటికొచ్చి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాడని, దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టి మనోజ్ అతడిపై అభాండాలు వేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిర్మలాదేవి లేఖలో పేర్కొన్నారు. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదని, ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు తనతో మాట్లాడి వెళ్ళిపోయాడని వెల్లడించారు. ఆ ఇంటిపై మనోజ్కు ఎంత హక్కు ఉందో పెద్ద కుమారుడు విష్ణుకి అంతే హక్కు ఉందన్నారు. తన పుట్టినరోజు నాడు విష్ణు వేరే వాళ్లతో ఇంట్లోకి ప్రవేశించినట్లు మనోజ్ చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు. తమ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా తామిక్కడ పని చేయలేమని చెప్పి మానేశారు తప్ప అందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు. మంచు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య జరుగుతోన్న ఈ వివాదంలో నిర్మలాదేవి తన సొంత కొడుకు మనోజ్కి కాకుండా విష్ణుకి సపోర్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ వివాదంతో మనోజ్ ఒంటరి అయినట్లుగా కనిపిస్తోంది.